హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మీలో ఎంతమందికి హీరోయిన్ తెలుసండి? ఒకే ఒక బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసిందంట. కట్ చేస్తే 260 పైగా సినిమాలు చేసిన మన స్టార్ హీరోయిన్. ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్కి కొన్ని అయితే మాత్రం లుక్ పరిమితం అవుతున్నాయండి. గట్టిగా చేస్తే 10లో ఫేడ్ అవుతున్నారు. అయితే మరికొంతమంది మరి దారుణంగా 1-2 చేసి ఇండస్ట్రీకి బాయ్ అయితే చెప్పేస్తున్నారు హీరోయిన్లు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఒక భాషలోనే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, ఇప్పుడు హిందీ, ఇలా రకరకాల భాషలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇకపోతే ఎంత చేసినా ఒక 100 చేస్తారేమో మహా అయితే. కానీ పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా 200 సినిమాలు పైగా నటించారు. ఒక్క బిస్కెట్ యాడ్ ఆమె కెరియర్నే మార్చేసిందంట. ఆ యాడ్ పుణ్యమా అని ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయితే మాత్రం చేసింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది హీరోయిన్కి. ఇందుకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? చాలామంది హీరోయిన్స్ ఆడిషన్స్కి ఇచ్చి హీరోయిన్స్గా ఎంపికైన వారే, కానీ కొంతమంది మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుందండి. యాడ్స్లో నటించిన వారు హీరోయిన్స్గా మారిన సందర్భాలు చాలా తక్కువ. పైగా అప్పట్లో అలా వచ్చిన ఒక ముద్దుగుమ్మ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసు కదా, మన శివగామి రమ్యకృష్ణ గారు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పకాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు రమ్యకృష్ణ గారు. అయితే ఈ అమ్మాడి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఇంకా మనసులో అనే మహిళ ప్రధాన పాత్ర కోసం వెతుకుతున్నారంట చిత్ర నిర్మాత. ఇందులో యాదృచ్ఛికంగా ఏముందంటే అనే వార్తాపత్రికలో ఒక బిస్కెట్ సంబంధించిన యాడ్లో రమ్యకృష్ణ గారు కనిపించిందంట. ఈ అమ్మడు బాగుందే, ఎవరో కనుక్కోండి అని నిర్మాతలు చెప్పడంతో సిబ్బంది ఆరా తీశారంట. దాంతో ఆమె తమిళ నటన, పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలని తెలిసిందంట. దాంతో మూవీ మేకర్స్ చో రామస్వామిని రమ్యకృష్ణని నటించి చేయాలని అడిగారంట. ఆ తర్వాత దర్శకుడు వెళ్ళి ఆమెను కలుసుకొని మొదటి వైలా మనసు అని నటిగా సైన్ చేయటం జరిగిందంట. అలా లోనికి వచ్చారు రమ్యకృష్ణ గారు. ఆ సమయానికి రమ్యకృష్ణది చిన్న వయసు, 8వ తరగతి చదువుతున్న తమిళ్లో వైలా మనసులో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత బాల్యమిత్రులు అనేతో తెలుగులో అడుగు పెట్టారు. ఇంకా హీరోయిన్గా ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర అయితే వేసుకున్నారని తెలిసిందే కదా. ముఖ్యంగా నరసింహ సినిమాలో రజనీకాంత్తో పోటా పడి నటించి మెప్పించారు. ఇప్పుడు తల్లిగా, అత్తగా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. బాహుబలిలో ఆమె చేసిన శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మీలో ఎంతమంది రమ్యకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.